అయితే వెస్టేజ్లో మనం ఏం చేస్తున్నాం? డబ్బు పెడుతున్నామా? ఏమన్నా వెస్టేజ్ ఆఫీస్లో మనం పోగానే వాళ్ళు ఏమన్నా డబ్బులు అడుగుతున్నారా? అన్నీ ఫ్రీ. మనం వర్క్ చేస్తే చాలు. ఇంతకైనా ఈజియెస్ట్ ప్లాట్ఫామ్ ఏమన్నా ఉన్నాయా? ఈ భూ ప్రపంచంలోనే లేదు నన్ను అడిగితే. సాధారణమైన ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎక్స్ట్రాడినరీ లైఫ్ ఈరోజు తాకుతున్నాయి. చూస్తూనే మనం కామ్గా ఉంటే కరెక్టా? ద రిచెస్ట్ పర్సన్ ఎవరు? ఏం చెప్పాడు? ఇఫ్ ఐ వుడ్ బి గివెన్ ఏ ఛాన్స్ టు స్టార్ట్ విల్ ఓవర్ అగైన్ ఐ విల్ చూస్ నెట్వర్క్ మార్కెటింగ్. ఆయన ఒకవేళ మొత్తం క్లోజ్ అయిపోతే మళ్ళా మీరు ఏ ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తారు సార్ అని అడిగితే నేను నెట్వర్క్ మార్కెటింగ్ ని స్టార్ట్ చేస్తాను అని చెప్పాడంట. నేను డాక్టర్, నేను లాయర్ అనేది గొప్పగా చెప్పుకుంటాం. నేను వెస్టీజియన్ అని గొప్పగా చెప్పుకుంటున్నామా? రాబోయే రోజుల్లో నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో జాయిన్ అవ్వాలంటే ఎగ్జామినేషన్ వస్తుంది. తెలుసో తెలియదో? సింపుల్. ఒక రోజులో ఏఎస్ఎం చెప్పేది, డాక్టర్ గెలుస్తున్నాడంటే చాలా మంది పేషెంట్స్ కి క్లియర్ చేస్తూ ఆయన గెలవచ్చు. ఒక అడ్వకేట్ గెలుస్తున్నాడన్నా కూడా చాలా మంది కేసెస్ ఆయన క్లియర్ చేసి గెలవచ్చు. కానీ ఒక నెట్వర్కర్ గెలుస్తున్నాడు అంటే చాలా మంది ఆయన కింద సక్సెస్ఫుల్ పీపుల్ ఉండే ఆయన గెలుస్తాడు. అప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ మనకెందుకు సపోర్ట్ చేయదు? ఈరోజు టీడీఎస్ నెలకి కడుతున్నామా లేదా లీడర్స్? టీడీఎస్, మన టీడీఎస్ ద్వారా గవర్నమెంట్ కి డబ్బులు వెళ్తున్నాయా లేదా? ఆల్మోస్ట్ నేను జిఎస్టీ కట్టాల్సిన ప్లేస్కి వచ్చేసా. జిఎస్టీ కట్టాలా అంటే ఒక నెలకి ఎంత, ఒక సంవత్సరానికి ఎంత సంపాదించాలా? నా ఇన్కమ్ ఎంత? టీడీఎస్ కడుతున్నా, జిఎస్టీ కడుతున్నా గవర్నమెంట్ కి. మా ఇంటిని బాగు చేద్దామని వచ్చా. ఈరోజు ఇండియాకి నేను కడుతున్నాను అంటే ఇండియా డెవలప్మెంట్ కోసం కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నామని చాలా గర్వంగా, హ్యాపీ ఇండిపెండెన్స్ డే, హ్యాపీ రిపబ్లిక్ డే అని గర్వంగా చెప్పే అధికారం వెస్టీజియన్స్ కి మాత్రమే ఉంది. వెస్టీజ్ లో ఉన్న లీడర్స్ కి మాత్రమే ఉంది. ఆ విధంగా గ్రేట్ పర్సన్, ఇష్టమైన పర్సన్. వెస్టీజ్ కి రాకముందు కూడా ఏంటంటే నాకు చాలా ఇష్టం, చాలా బుక్స్ అవి చదివేదాన్ని. అందరికీ చెప్పిందే ఇవన్నీ. కళలు